బీజేపీ నేత తపన ఫౌండేషన్ అధినేత గారపట్టి సీతారామాంజనేయ చౌదరి స్థానిక క్రాంతి కళ్యాణ మండపంలో శుక్రవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఉభయ గోదావరి జిల్లాల నుంచి పార్టీ నాయకులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు గారపట్టి గురించి మాట్లాడుతూ బీజేపీ పార్టీకి వెళ్లలేని సేవలు అందించడంతో పాటుగా తపన ఫౌండేషన్ ద్వారా పేదలకు సేవ చేసిన ఏకైక వ్యక్తి గారపట్టి సీతారామాంజనేయ చౌదరి అని కొనియాడారు. అటువంటి గారపట్టికి ఏలూరు ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం గారపట్టి ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ నేతలు తనపైన ఏ నిర్ణయం తీసుకున్నా అది శిరహా వహిస్తానని స్పష్టం చేశారు. టికెట్ ఇస్తే ప్రజలకు మరింత సేవ చేస్తా, టికెట్ ఇవ్వకుంటే పార్టీకి విధేయుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. ప్రపంచాన్ని చూసాం, కష్టపడి చదివాం, మాకంటూ సొంతంగా ఇంకేమీ సంపాదించకూడదని నిర్ణయం తీసుకున్నాం. మేము సంపాదించే సమాజం కోసమే అని మేము ప్రతిజ్ఞ తీసుకున్నాం. 10,000 రూపాయల ఉద్యోగం కోసం పరుగులీడే మన యువత ఉద్యోగార్హత సంపాదించి తల్లిదండ్రులను వదిలిపెట్టి గ్రామాల్లో వారు మాత్రమే ఉంటున్నారు, మనం మాత్రం ఎక్కడ ఉంటున్నాం. మేము ఇది వరకు అమెరికాలో ఉన్నా, మీరు బెంగళూరులో ఉన్నా తిరిగి రావడానికి 10 గంటలు అటు ఇట్లో అంతే సమయం పడుతుంది. కానీ రాబోయే రోజుల్లో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు ఉండే విధంగా వాతావరణాన్ని తయారు చేయబోతున్నాం. మన ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. వరి నుంచి వంగ వరకు వాణిజ్య పంటలు. అలాగే మనకున్న ఆక్వాకల్చర్, అలాగే మన పామాయిల్ అవనివ్వండి, మన పొగాకు అవనివ్వండి, అలాగే మన మామిడికాయలు అవనివ్వండి, అసలు ఏవైనా సరే మనము ఇక్కడి నుంచి పండించి ఎక్స్పోర్ట్ చేస్తూ వస్తున్నాం. దేనికైనా వ్యవసాయానికి కావాల్సింది మంచి భూమి, మంచి నీరు. ఈ నీటి సమస్య తీరాలన్నా, అలాగే మన అందరం సంతోషంగా ఉండాలన్నా మన జీవనాడి పోలవరం మోదీ వరం. పోలవరం ప్రాజెక్టు మోదీ వరం. పోలవరాన్ని విజయవంతంగా పూర్తి చేయబోయేది మోదీ నాయకత్వంలో రాబోయే ఏలూరు ఎంపీ